సప్త సముద్రాలు దాటి ఎంత దూరమొచ్చినా అంత సులువుగా వదలదు సొంత మట్టి వాసన. పుట్టి పెరిగిన ఊరిని, దేశాన్ని విడిచి ఉన్నత విద్య, జీవిత ప్రమాణాల కోసం ఖండాంతరాలు దాటి ఉత్తర అమెరికా చేరి పరాయి గడ్డపై విభిన్న సంస్కృతుల మధ్య తమ భాష, సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, వాటిని కొత్త తరాలకు సంపూర్ణంగా అందించడానికి తెలుగువారు తమ కోసం, తమ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం దాదాపు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న సంస్థ తానా. అమెరికాలో ప్రవాస భారతీయులు తమ కోసం ఏర్పరుచుకున్న సంస్థల్లో మొదటిది, అన్నింటికన్నా పెద్దది తానా. ఉత్తర అమెరికాలోనూ ప్రపంచవ్యాప్తంగానూ తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక, విద్యావసరాలను గుర్తించి వాటిని తీర్చడం తానా సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. సాంస్కృతిక దృక్పథంతో తానా ఫౌండేషన్, టీమ్ స్క్వేర్, బ్యాక్ ప్యాక్ వంటి సేవా కార్యక్రమాలు, చైతన్య స్రవంతి, ధీమ్ తానా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మరెన్నో వినూత్నమైన, విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇతర ప్రవాస భారతీయ, ప్రవాసాంధ్ర సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది తానా. పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి పాఠాలు, వీడియోలు పంచడం, ఊరూరా తెలుగు పాఠశాలల వ్యాప్తికి చేయూతనివ్వడం, తెలుగు సాంకేతికాభివృద్ధికి 1995 నుంచి తెలుగు ఫాంట్లను ఉచితంగా పంపిణీ చేయడం, ఇంటర్నెట్లో తెలుగు నిఘంటువులను ఏర్పాటు చేయడం, తెలుగు కవిత్వాన్ని, కథలని, నాటకాలని ఇంగ్లీషులోకి అనువదించడం, అమెరికన్ యూనివర్సిటీలలో తెలుగు నేర్పడానికి ఏర్పాట్లు చేయడం, తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు కోసమై పోరాడడం, అరుదైన తెలుగు పుస్తకాలను ప్రచురించడం, అష్టావధానాలు, శతావధానాలు ఏర్పాటు చేయడం, తెలుగు భాష కోసం తానా చేస్తోన్న అనేక కార్యక్రమాలలో కొన్ని: తానా గ్లోబల్ సైన్స్ ఫెయిర్, కాలేజ్ స్కాలర్షిప్స్, ఇండియా ఇంటర్న్షిప్ ప్రోగ్రాం మొదలైనవి యువత కోసం తానా చేస్తోన్న కొన్ని కార్యక్రమాలు. ప్రముఖ కళాకారుల అమెరికా పర్యటనలు, 2 ఏళ్లకొకసారి తెలుగు జానపద కళోత్సవాలు, యువత కోసం ధీమ్ తానా కార్యక్రమాలు, ఉత్తర అమెరికా సూపర్ సింగర్ పోటీలు, జీవన సాఫల్య పురస్కారాలు, ఇతర ప్రోత్సాహక సత్కారాలు తెలుగు సంస్కృతి పెంపు కోసం తానా చేస్తోన్న ప్రయత్నాలు. దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి సహాయంగా 500 ఐ క్యాప్స్, 35,000 క్యాటరాక్ట్ ఆపరేషన్లు, గ్రహణమొర్రితో బాధపడుతున్న చిన్నారులకు ప్లాస్టిక్ సర్జరీలు, 1500 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అనేక గ్రామాల్లో స్కూళ్లు, స్కూల్ లైబ్రరీలు, స్కాలర్షిప్లు, ఆసుపత్రులు, రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, దేవాలయాల పునరుద్ధరణ, విజయవాడలో అనాథ పిల్లల శరణాలయం, ఏటా 1000 మంది అనాథ బాలలకు భోజన వసతి, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలలో వరద బాధితుల కోసం ఇళ్ల కాలనీలు తానా ఫౌండేషన్ నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు. గత 35 ఏళ్లుగా ఏటా $1 మిలియన్ మించిన సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తోన్న తానా ఫౌండేషన్ అమెరికా తెలుగువారి సహృదయానికి, ఉదారతకు చిహ్నంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. దేశం కాని దేశంలో తెలుగువారికి అకస్మాత్తుగా ఆపదలెదురైతే వారికి చేయూతను, ఓదార్పును ఇచ్చి మేం తోడున్నాం అని వారికి బాసటగా నిలిచి సాయం చేయడానికి తానా కార్యవర్గం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం తానా అత్యవసర సహాయక బృందం, తానా ఎమర్జెన్సీ అసిస్టెంట్ మేనేజ్మెంట్ టీమ్ 2008లో ప్రారంభమైంది. ఉత్తర అమెరికా నలుమూలల నుంచి తెలుగువారికి ఎవరికి ఎప్పుడు ఏ ఆపదొచ్చినా వారు మొట్టమొదట తలుచుకునేది, పిలిచేది తానా టీమ్ స్క్వేర్నే. దేశవ్యాప్తంగా 400 మంది వాలంటీర్లు యాక్సిడెంట్లైనా, అగ్ని ప్రమాదాలైనా, ఆత్మహత్యలైనా, హత్యా ప్రయత్నాలైనా, యూనివర్సిటీ మూతబడులైనా ఆపదలో ఉన్నవారికి, వారి కుటుంబాలకు పక్కన నిలబడి ధైర్యం చెప్పేది టీమ్ స్క్వేర్ కార్యకర్తలే. గత 5 ఏళ్లలో దాదాపు 500 సంఘటనలలో $4 లక్షల ఆర్థిక సాయం చేసింది. వేల మంది తానా సభ్యులు, అభిమానులు ఉదారంగా విరాళాలిచ్చారు.
వందలాది మంది కార్యకర్తలుగా చేరారు. అమెరికాలో మిగతా భారతీయ సంస్థలు కూడా విపత్తులెదురైనప్పుడు తానా సహాయము సలహాలు అడుగుతున్నాయి. అమెరికాలో సురక్షిత జీవితానికి మార్గదర్శకంగా టీమ్ స్క్వేర్ సంకలనం చేసిన భద్రతా సూత్రాలు కొన్ని లక్షల కాపీలు అమెరికాలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ పంపిణీ అయ్యాయి. కులమతాలకతీతంగా ఒక్కరి కోసం అందరూ నిలచి, అందరి కోసం ఒక్కరూ నిలచి సామాజిక సేవ చేయటమే తానా టీమ్ స్క్వేర్ స్ఫూర్తి. 3.5 దశాబ్దాలుగా ఉత్తర అమెరికా తెలుగువారి గుండె చప్పుడు తానా. జలపాతాలపైన, జలధి తరంగాలపైన ఉయ్యాల జంపాలనూగే ఉత్సాహాన ఉరకలిడే చైతన్యం తరగని తానా పయనిస్తూనే ఉన్నది విజయ పథాన. అభ్యుదయం అభిమతమై, జనహితమే తన మతమై, అందరి ఆనందం తనదని తలచే సద్భావన సదాచరణ గమనిస్తున్నా, గర్విస్తున్నా. తానా అన్నది ఆంగ్లమెలా పలికిన అచ్చ తెలుగు తర్జుమా తన అనమంటున్నా. ఈ సంస్కృతి, భాష, సేవా కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కండి. తానా సభ్యులుగా చేరండి. టీమ్ స్క్వేర్ వాలంటీర్లలో ఒకరవ్వండి. తానా కార్యక్రమాలకి ఆర్థికంగా చేయూతనివ్వండి.